సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. 25వ కీర్తన 20వ వచనము. దావీదు భక్తుడు ఇక్కడ ప్రభువుతో చెప్తున్నటువంటి మాట, అయ్యా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయవద్దు అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఎవరైతే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తారో వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. హిజ్కియా రాజు యొక్క కాలంలో అష్షూరు రాజు వారి మీదకి దండెత్తి వచ్చాడు. దండెత్తినప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నటువంటి మాట, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయపడవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. మాంస సంబంధమైనటువంటి సహాయమే అతనికి ఉన్నది, కానీ మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి జనులతో చెప్పినప్పుడు అష్షూరు రాజు అంటున్నటువంటి మాట, హిజ్కియా చెప్పినటువంటి మాటలను బట్టి మీరు మోసపోవద్దు. నా చేతిలో నుండి మిమ్మలను విడిపించడానికి శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మిస్తున్నాడేమో, కానీ ఇంతవరకు మేము అన్ని దేశాలను జయించాము, ఏ రాజ్యము యొక్క దేవత కూడా వారిని నా చేతిలో నుంచి విడిపించలేకపోయింది. మీ దేవుడైనటువంటి యెహోవా కూడా అటువంటి దేవతలలో ఒకడు, కాబట్టి మీరు అతనిని నమ్ముకోకుండా మాకు లోబడిపోండి అని అష్షూరు రాజు తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూడొచ్చుకున్నారా. ఎంతగా ఆ మాట్లాడాడంటే, హిజ్కియా మీకు బోధించు మాటలు వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించినా, హామాను దేవతలు విడిపించలేదు, ఆర్పాదు దేవతలు విడిపించలేదు, సెపరబయాము దేవతలు విడిపించలేదు, అలాగే మీ దేవుడైన యెహోవా కూడా నా చేతిలో నుండి ఏమాత్రం కూడా విడిపించలేడు. కాబట్టి మీరు హిజ్కియా మాటలు విని మోసపోకుడి అన్నప్పుడు, ఇంకా భయంకరమైనటువంటి మాటలు అతని యొక్క సేవకులు మాట్లాడినప్పుడు హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సమస్త రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము, కనులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టు అని అన్నప్పుడు ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, అతడు ఈ పట్టణంలోనికి రానే రాడు, ఈ పట్టణం మీదకి ఒక బాణమైనను ప్రయోగించడు. కాబట్టి మీరు కలవరపడబాకండి, నేనే ఆ పట్టణాన్ని కాచి కాపాడుతానని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ రాత్రి కాలమునందే యెహోవా దేవుడు ఒక దూతను పంపటము, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనానాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. దేశానికి తిరిగిపోయిన తర్వాత అతడు గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపించిరి. కాబట్టి మన దేవుని విశ్వసించినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడనీడు. అందుకనే దావీదు భక్తుడికి ఈ విషయం బాగా తెలుసు. కాబట్టి నేను నీ శరణు జొచ్చానయ్యా, నన్ను సిగ్గుపడనీయకు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. పిల్లరా, మనము కూడా కొన్ని సందర్భాల్లో సిగ్గుపడేటువంటి స్థితి రావచ్చేమో మన జీవిత ప్రవర్తనను బట్టి. కానీ ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన శరణు అని ఆయన సన్నిధికి చేరతామో, ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, మనల్ని సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాదు. సన్హెరీబు రాజు అతను పంపినటువంటి దూతలు అనేక ప్రేలాపనలు ప్రేరారు. అసలు మీ దేవుడు ఏమాత్రం కూడా రక్షించలేనటువంటి స్థితిలో ఉన్నాడు, ఎందుకు అతని మీద మీరు ఆధారపడతారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు హిజ్కియా ఏమాత్రం కూడా భయపడలేదు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినట్లుగా తద్వారా ఆయన గొప్ప జయాన్ని పొందుకున్నాడు. వారు యుద్ధం చేయలేదు, కానీ దేవుడే తన దూతను పంపించి ఆ యొక్క జనాంగాన్ని నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనకు విరోధంగా ఎవరైనా మనల్ని సిగ్గుపరచాలనేటువంటి ఆలోచనతో కనుక కుయుక్తులు పనితే మనం చేయవలసింది వారిని ఎదుర్కోవటం కాదు, కానీ దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థించడమే. ఆ ప్రార్థనే ఎవరైతే మనకు వ్యతిరేకంగా రూపించబడతారో వారందరూ కూడా సిగ్గుపడేటట్లుగా ప్రభు చేస్తాడు పిల్లరా. కాబట్టి ఈ మాటలను విశ్వసించి ఆయన మీద ఆధారపడదాం, తద్వారా ప్రతి విధమైనటువంటి సిగ్గుల నుంచి విడుదల పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీ శరణు వచ్చినటువంటి వారిని ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడని నువ్వు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా ఆనాడు హిజ్కియా సన్హెరీబు పలికినటువంటి మాటలను బట్టి భయపడలేదు, కానీ
మీ సన్నిధికి చేరి ప్రభువా అతడు ఎలాంటి ప్రేలాపనలో పేలాడో మీకు తెలుసు కదా అని మీరు ప్రార్థించినప్పుడు మీరే మీ దూతను పంపించి నేను హిజ్కియా కాదు కానీ ప్రేలాపనలో పలికినటువంటి సన్హెరీబే సిగ్గుపడి పారిపోయినట్లుగా మీరు చేశారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మమ్మల్ని సిగ్గుపరచబడాలని ఎవరైనా నైనా ప్రయత్నిస్తుంటే వారి గురించి మీ సన్నిధిలో నైనా గోజాడి ఏ మాత్రము మేము సిగ్గుపడకుండా తల ఎత్తుకుని ఉండేటువంటి వారికి మమ్మల్ని ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.